హాయ్ ఫ్రెండ్స్, కో లివింగ్ ఈ పదం మీరు చాలా అరుదుగా విని ఉంటారు కదా. ఎవరమైనా అంతే, చాలా అరుదుగా విని ఉంటాం. కో లివింగ్ అంటే హైదరాబాదులో పెళ్లి కాకుండానే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవిస్తూ ఉన్నారు. దీన్ని కో లివింగ్ అంటారు. దీని ద్వారా అమ్మాయిలు అబ్బాయిలు మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మరచి ఎంత నీచంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రోజులు మారుతున్న కొద్దీ పెళ్లి చూపులు ప్రేమలు కాస్త కో లివింగ్ కల్చర్గా మారుతున్నాయి. అయితే విచిత్రం ఏమిటంటే ఈ కో లివింగ్ కల్చర్ అనేది ఎక్కడో కాదండి, ఏకంగా మన హైదరాబాదు నగరంలోనే జరుగుతూ ఉండడం అనేది మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అన్నమాట. హైదరాబాద్లో చక్కగా చదువుకోవడానికి వచ్చిన యంగ్ స్టార్స్ అందరూ కలిసి కో లివింగ్ పేరుతో పెళ్లికి ముందే కలిసిమెలిసి జీవిస్తున్నారు. కుదిరితే పెళ్ళి, లేకపోతే తెగతెంపులు. మన హైదరాబాదు నగరంలో నానాటికి ఈ కో లివింగ్ కల్చర్ అనేది అసాధారణంగా పెరిగిపోతూ ఉంది. ఈ కో లివింగ్ కల్చర్ అనేది పాశ్చాత్యులను మించిపోయేలా ఉంది. మామూలుగా పాశ్చాత్య దేశాలలో డేటింగ్ పేరుతో పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ మన వాళ్ళు పాశ్చాత్యులను మించిపోతూ ఈ కో లివింగ్ కల్చర్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కో లివింగ్ కల్చర్లో అమ్మాయిలు అబ్బాయిలు నిర్భయంగా అందరి ముందు భార్యాభర్తల్లా కలిసి జీవిస్తూ ఉంటారు. అలాగే శారీరకంగా కూడా దగ్గరవుతూ ఉంటారు. మామూలుగా హైదరాబాద్ నగరానికి అనేక ప్రాంతాల నుండి యువతి యువకులు చదువుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా పెళ్లికి ముందే సహజీవనం చేస్తూ ఉంటారు. అంటే కో లివింగ్ పేరుతో ఇలా సహజీవనం చేస్తూ ఉంటారు. అయితే వీరంతా మన సంప్రదాయానికి మన ఆచారాలకు భిన్నంగా కో లివింగ్ అనే కల్చర్ పేరుతో డిఫరెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మన హైదరాబాదు నగరంలో యువత కో లివింగ్ పేరుతో అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వ్యవహరిస్తున్న ఈ వ్యవహారాలను చూస్తూ ఉంటే హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల వారికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మన దేశంలో పెళ్లికి ముందు డేటింగ్ శృంగారం అనేది చాలా గోప్యంగా ఉంటుంది, చాలా రహస్యంగా ఉంచుతారు. ఇలాంటి విషయాలను ఎవరు బహిరంగంగా మాట్లాడరు. ఎవరైనా బహిరంగంగా మాట్లాడితే దానిని తప్పుగా చూస్తారు. కానీ హైదరాబాద్లో యువత మాత్రం ఈ కో లివింగ్ పేరుతో బహిరంగంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. నేడు మన హైదరాబాద్ నగరంలో యువతీ యువకులు పెళ్లికి ముందు ఈ కో లివింగ్ కల్చర్ పేరుతో సహజీవనం చేస్తూ పెళ్లికి ముందే శారీరకంగా కలవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే ఈ కో లివింగ్ కల్చర్ అనేది డేటింగ్ కల్చర్కు చాలా దగ్గరగా ఉంటుంది. అమ్మాయిలు అబ్బాయిలు నచ్చితే సరిపోయింది, ఇద్దరు కలిసి ఎవరితోనైనా ఎంజాయ్ చేయవచ్చు, కలిసి తిరగవచ్చు. అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, ఇద్దరు శృంగారం కూడా చేసుకోవచ్చు. ఇది అక్కడ అంత వింత విషయం ఏమీ కావడం లేదు ఇప్పుడు. అలాగే వీళ్లకు ప్రత్యేకంగా కొన్ని గదులు కూడా ఏర్పాటు చేసే వెసులుబాటు కూడా హైదరాబాద్లో కల్పిస్తూ ఉన్నారు. నేటి యువతీ యువకులు హైదరాబాదులో ఈ కో లివింగ్ కల్చర్ను ఓ పండగలా జరుపుకుంటూ ఉన్నారు. ఇలా పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా గడపడం, తిరగడం, శృంగారంలో పాల్గొనడం అనేది ఓ కొత్త సాంప్రదాయంగా కొనసాగుతుంది. దీని పేరే కో లివింగ్ కల్చర్ అని అంటున్నారు. పెళ్లికి ముందే ఈ కో లివింగ్ కల్చర్లో నైట్ క్లబ్లు పబ్లలోకి వెళ్ళి అంతా అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకొని ఇక్కడ సరదాగా ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ కో లివింగ్ కల్చర్ పేరుతో అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి గురించి ఒకరు తెలుసుకొని అందరూ కలిసి ఇళ్లలో కానీ ఎక్కడైనా ఫంక్షన్ ప్లేస్లలో కానీ చక్కగా అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. 18 ఏళ్ల వయసు దాటితే చాలు ఈ కో లివింగ్ కల్చర్కు అందరూ అర్హులే. అయితే ఈ కో లివింగ్ కల్చర్ అనేది అంతా తమ పేరెంట్స్కి తెలియకుండా రహస్యంగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ కో లివింగ్ కల్చర్లో కనుక వాళ్ళు ఫిక్స్ అయితే అంతా ఫ్రీడమే అన్నట్టుగా ఉంటుంది. ఒక్కసారి ఈ కో లివింగ్ కల్చర్లోకి వెళ్తే చాలు అంతా స్వేచ్ఛ స్వాతంత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. అమ్మాయికి అబ్బాయి నచ్చితే ప్రపోజ్ కూడా చేసుకోవచ్చు, నచ్చితే పెళ్ళి, లేకపోతే విడిపోతూ ఉంటారు. ఈ కో లివింగ్ కల్చర్లో
పెళ్లికి ముందే అమ్మాయిలు అబ్బాయిలు శారీరకంగా సంబంధాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ కోలివింగ్ కల్చర్లో యువతీ యువకులు ఎంతమందితోనైనా శారీరక సంబంధం ఏర్పరచుకోవచ్చు. ఇందులో ఎలాంటి సామాజిక ఒత్తిడి ఆంక్షలు అనేవి ఉండవు. ఈ కోలివింగ్ కల్చర్లో యువతీ యువకులకు ఎలాంటి సామాజిక ఒత్తిడి ఆంక్షలు అనేవి వర్తించవు. నచ్చితే చాలు తమ భాగస్వామిని ఎంపిక చేసుకోవచ్చు. ఈ కోలివింగ్ కల్చర్లో అమ్మాయిలు అబ్బాయిలు ఆడడం పాడడం లాంటి పూర్తిగా విచ్చలవిడి స్వేచ్ఛ ఉంటుంది, శృంగారం కూడా ఉంటుంది. పూర్తిగా సాంప్రదాయానికి అతీతంగా మన సామాజిక ఆంక్షలకు అతీతంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఒకరికి ఒకరు నచ్చితే చాలు. ఈ కోలివింగ్ కల్చర్లో అమ్మాయి అబ్బాయి అలా కలిసి చక్కగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చితే చాలు. అలాగే వారి అభిరుచులు రెండు ఒక్కటైతే చాలు. పెద్దవాళ్ళకు చెప్పి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ కోలివింగ్ కల్చర్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి సహజీవనం చేసిన తర్వాత కొన్నిసార్లు అమ్మాయిలు ప్రెగ్నెంట్ కూడా అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఈ కోలివింగ్ కల్చర్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యాక ఆ ప్రెగ్నెంట్గానే పెళ్లిపీటలపై కూర్చుంటూ ఉన్న సందర్భాలు కూడా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ కోలివింగ్ కల్చర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటూ ఉన్నాయి అంటున్నారు యువత. దీనివల్ల పెళ్లికి ముందు శృంగారంలో తలెత్తే కొన్ని అపోహలు లాంటివి తొలగిపోతాయి అని అంటున్నారు. అలాగే పెళ్లికి ముందు కానీ ప్రేమ పేరుతో కానీ జరిగే మోసాలు లాంటివి తగ్గిపోతాయి అని కూడా యువత అంటున్నారు. అయితే పెళ్లికి ముందే అమ్మాయిలు ఈ కోలివింగ్ కల్చర్లో ప్రెగ్నెంట్ అయ్యి మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, హైదరాబాద్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఒక వింత సాంప్రదాయమే ఈ కోలివింగ్ కల్చర్ అన్నమాట. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా అక్కడ ఇది సర్వసాధారణం అయిపోయింది అని అంటున్నారు. ఫ్రెండ్స్, ఇది కేవలం మీకు విజ్ఞానం కలిగించడానికి మాత్రమే తెలియచేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.